హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అడ్వాన్స్‌గా హ్యాపీ ఉగాది. ఈ ఉగాది మీకు మంచి ప్రాఫిట్స్ ఇస్తూ మన వైటీఎస్ టూల్ ద్వారా ఆహ్, మీకు మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నానండి. నాకు కొంచెం హెల్త్ బాలేదు. మాట్లాడుతుంటే దగ్గొస్తుంది. డిస్టర్బెన్స్‌గా ఉంటే ఏమనుకోదండి. థాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో చేయడానికి ఉద్దేశ్యం ఏంటంటే, మన వైటీఎస్ టూల్‌లో కొన్ని అప్డేట్స్ చేశానండి. అవేంటంటే మీకు ప్రీవియస్‌గా జరిగిన చార్ట్ అంతా నీట్‌గా ఉండడానికి ఓన్లీ ఏదైతే ప్రెజెంట్ డే రన్ అవుతుందో ఆ డే మాత్రమే మనకు సిగ్నల్స్ అన్నీ ఫ్లాట్ అయ్యే విధంగా ఓన్లీ సింగిల్ డే అంటే ఈరోజు ట్రేడ్ నడుస్తుంటే నిన్నటి డే యొక్క ట్రేడింగ్ ఎక్సెప్షన్ సెషన్ ఎలా ఉంది, రూల్ ఎలా వర్కౌట్ అయిందని చూడడానికి మాత్రమే ఉంచే విధంగా సెటప్ చేశానండి. ప్రీవియస్‌గా మిగతాదంతా ఇలా ఎంప్టీగా ఉంటుంది డాటా మొత్తం. ఓకే. ఓన్లీ లేబుల్స్ మాత్రం వెళ్ళే విధంగా చేశానండి నీట్‌గా ఉండేట్టు. ఎందుకంటే మొబైల్ యూజర్‌కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, అందుకని. ఈ అప్డేట్స్ అయ్యాక మీరు పబ్లిష్ చేశాక మీకు అప్డేట్ ఇస్తాను. దాని ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి గదా! ఈ డాట్స్ క్లిక్ చేస్తే ఈ సోర్స్ కోడ్ కింద మీకు అప్డేట్ కోడ్ అని వస్తదండి. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చేస్తది. జస్ట్ మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి డాష్‌బోర్డ్ కావాలనుకుంటే డాష్‌బోర్డ్ క్లిక్ చేసుకోండి. ఏది ల్యాప్‌టాప్‌లో అయితే. మొబైల్‌లో అయితే అవసరం లేదు మీకు. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా డిఫాల్ట్‌గా ఉంచేస్తాను. ఏవైతే మేజర్‌గా కావాలి మనకు యూజర్స్‌కి కావాలో అవి డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి మీకు మొబైల్‌లో. మిగతాయన్నీ మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏమేమి ఉండేవి దీంట్లో? ఓన్లీ ఈఎంఐస్. ఆల్ షో ఈఎంఐస్ క్లిక్ చేస్తే మీకు ఈఎంఐస్ వస్తాయి. అదర్‌వైజ్ ఏం రావు. డిఫాల్ట్‌గా అన్‌టిక్ చేసి పెట్టాను. డాష్‌బోర్డ్ నాకు కావాలి కాబట్టి టిక్ మార్క్ పెట్టుకున్నాను. డిఫాల్ట్‌గా మీకు అన్‌టిక్ ఉంటది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా అంతే. అన్‌టిక్ పెట్టేసాననమాట. మీకు కావాలనుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయి గ్యాప్స్ అని తెలియాలి అనుకుంటే టిక్ మార్క్ పెట్టుకోండి. ఇది ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో చూస్తే బాగుంటది. మొబైల్‌లో కొంచెం విజిబిలిటీగా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. అందుకని. సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయండి. హ్మ్. మిగతాయన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. ఈ షో ఎర్లీ అండ్ బై సెల్ సిగ్నల్స్ ఏంటంటే ఇది క్లిక్ చేస్తే ఎర్లీ సెల్, ఎర్లీ బై మనకు తెలిసిపోద్దనమాట. సో, దాని ద్వారా గూడా మనం ట్రేడ్స్ ప్లాన్ జేసుకోవచ్చు. ఒక అప్ మూవ్ ఇచ్చి, ఒక ఫుల్ బ్యాక్ వచ్చాక మళ్ళీ అప్ మూవ్ స్టార్ట్ అవుతుంటే ఎర్లీ బై సిగ్నల్ పడతది. సో, దాని ద్వారా గూడా మనం ట్రేడ్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. అంటే ఐ మీన్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో, అందుకని ఇది కావాలనుకుంటే టిక్ మార్క్ పెట్టుకోండి. నాకైతే మస్ట్ అండ్ షుడ్ అనుకుంటున్నా నేను పెట్టుకోవడం. సో, ఇదొకటి. ఈ ఏఐ ట్రాప్ సిగ్నల్స్ ఏంటంటే మార్కెటు ఒక మొమెంటమ్ ఇచ్చి పైకి ఇచ్చి ఒక పెద్ద విక్ ఇస్తది. ఇన్వర్టెడ్ హ్యామర్ టైపు. సో, అక్కడి నుంచి మళ్ళా డ్రాప్ అయ్యి కిందకొచ్చేస్తది మార్కెట్. సో, అలాంటి ట్రాప్ సిగ్నల్స్ మనకు కావాలనుకుంటే ఇది టిక్ మార్క్ పెట్టండి. అదర్‌వైజ్ వదిలేసేయండి. ఇలా ఇలా ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏమవుతదంటే మనకి ఇక్కడ బయర్స్ ట్రాప్ అయ్యారు. కిందకొచ్చింది మార్కెట్. ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ చేసాడు. పైకి తీసుకెళ్ళిపోయాడు. సో, ఈ విధంగా అన్నమాట మనకు వర్కౌట్ అవుద్ది. చా బేసిక్ సినారియోలో. ఓకే. ఇది కొంచెం ఓవర్‌లాప్ అవుతది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలంటే
మీరు ఏ ట్రాప్ సిగ్నల్స్ అనేది అన్టిక్ మార్క్ ఉంటుంది డిఫాల్ట్గా, మీకు అవసరం లేదు. ఇది టిక్ మార్క్ పెట్టే ఉంటుందండి, ఇది డిఫాల్ట్గా ఉంటుంది, అది చేంజ్ చేయొద్దు మీరు. ఇది లిక్విడిటీ అండి. అడ్వాన్స్ పెట్టుకుంటే మీకు లిక్విడిటీ వస్తుంది, సింపుల్ పెట్టుకుంటే లిక్విడిటీ రాదు. సో సింపుల్ పెట్టుకోండి సరిపోతుంది. ఇవ్వండి చేంజెస్. సో ఇవి కొత్త అప్డేట్స్. ఓకే, దీన్ని బట్టి మీరు ట్రేడ్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది మీకు. మొబైల్ యూజర్ ఫ్రెండ్లీ కోసం నేను ఈ విధంగా చేశాను. చాలామంది మొబైల్లో వాడుతున్నారు కాబట్టి. సో చూడండి, ఇప్పుడు నీట్గా ఉంది. ఎక్సిట్ బై సిగ్నల్ వచ్చింది, స్టాప్ లాస్ ఇది అనుకుంటే, టార్గెట్ ఇక్కడ అనుకుంటే వెళ్ళాడు పైకి. ఈ క్యాండిల్ ఏమవుతుంది, ఎక్సిట్ చేయమంటున్నాం. సో ఇప్పటికి మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఈ క్యాండిల్లో ఎక్సిట్ సింబల్ వచ్చింది కాబట్టి, ఎక్సిట్ బై సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం ఎక్సిట్ అయిపోతాం. అయిపోయింది. కిందికి వచ్చింది, సెల్ సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇక్కడ అనుకుందాం, టార్గెట్ ఇక్కడ అనుకుందాం. సో టార్గెట్ వచ్చేసింది. మళ్ళీ సెల్ సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇక్కడ అనుకుందాం, టార్గెట్ ఇక్కడ అనుకుందాం, టార్గెట్ ఇచ్చేసింది. మళ్ళీ సెల్ సిగ్నల్ పడింది, ఫుల్ బ్యాక్ వెళ్ళి టార్గెట్ ఇక్కడ ఉంది, స్టాప్ లాస్ ఇది ఉంది. సో ఈ సపోర్ట్ దగ్గర రన్ అవుతుంది ప్రజెంట్. ప్రీవియస్గా ఇక్కడ నుంచి మార్కెట్ మూమెంటం ఇచ్చింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అవుతే టార్గెట్ రీచ్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫుల్ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటే బయర్ స్ట్రాంగ్ ఉంటే మళ్ళీ మార్కెట్ని అప్ సైడ్ మూమెంటం తీసుకుంటారు అన్నమాట. ఆ విధంగా ఇవి కొత్త అప్డేట్స్ అండి. మొబైల్ యూజర్ ఫ్రెండ్లీ కోసం నేను ఈ అప్డేట్స్ చేశాను. మీకు ఇవి రేపు వస్తాయి, రేపు పబ్లిష్ చేస్తాను. మీకు రేపు అప్డేట్ చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఓకే, గుడ్ నైట్ అండి, బాయ్.